తెలంగాణ విద్యారంగంలో ఒక సరికొత్త చరిత్ర లిఖించబడుతోంది. నిన్నటి వరకు వెలవెలబోయిన ప్రభుత్వ బడులు నేడు విద్యార్థులతో కిటకిటలాడుతున్నాయి. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా, అంతకంటే మిన్నగా సర్కారు బడులు రూపురేఖలు మార్చుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ అన్న నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ప్రభుత్వ విద్యా వ్యవస్థపై చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధకు, నిబద్ధతకు ఇది నిలువెత్తు నిదర్శనం. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్లో సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది అంటే సర్కారు విద్యపై ప్రజల్లో ఎంతటి నమ్మకం పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. పేద, మధ్యతరగతి తల్లిదండ్రులపై నయా పైసా ఆర్థిక భారం పడకుండా రేవంత్ సర్కార్ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. బడికి వచ్చే పిల్లల ఆరోగ్యం, చదువే లక్ష్యంగా ఉదయం పోషకాలతో కూడిన ఉచిత అల్పాహారం, మధ్యాహ్నం రుచికరమైన భోజనం, సాయంత్రం వేళల్లో బలవర్ధకమైన స్నాక్స్ అందిస్తూ విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకుంటోంది ఈ ప్రభుత్వం. అత్యాధునిక వస్తువులు, బెస్ట్ ఇన్ క్లాస్ స్టూడెంట్ కిట్స్ తో కార్పొరేట్ స్థాయి పాఠశాలలను తలదన్నేలా ప్రభుత్వ బడులు తీర్చిదిద్దారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్ లో, ఒకే రూఫ్ కింద నాణ్యమైన అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేలా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయడం విద్యా వ్యవస్థలోనే ఒక మైలురాయి. రేవంత్ అన్న చేస్తున్న ఈ అకుంఠిత కృషి వేలాది కుటుంబాల పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది. అమ్మ తోడు నేనుండంగా మీకు ఆపదే